డిఎస్సిపై స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి. మార్గాని భరత్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం. శాటిలైట్ సిటీలో ఎమ్మెల్యే గోరంట్ల పర్యటన. బయాలజీ కెమిస్ట్రీ ల్యాబ్లకు ప్రారంభోత్సవం. ప్రభుత్వంపై రైతులు తిరగబడటం ఖాయం. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం. ఆరోగ్యకర నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం. మండిపడిన మాజీ ఎంపీ జీవి హర్ష కుమార్. జై గౌడ జాతీయ ఉద్యమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 10న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరిగే మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొమ్మగాని ధర్మభిక్షం చౌరస్తా వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జై గౌడ జాతీయ కన్వీనర్ శేషగాని నరేష్ గౌడ్ మాట్లాడుతూ, గౌడ జాతి ఆత్మ గౌరవ ప్రతీక, ప్రజాపాలకుడు, వీరయోధుడు అయిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను రాష్ట్ర స్థాయిలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 10న రవీంద్ర భారతిలో జరిగే జయంతి వేడుకలకు సూర్యాపేట జిల్లా గౌడ సంఘాల నాయకులు, మేధావులు, విద్యావేత్తలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మల శ్రీనివాస్ గౌడ్, రాపర్తి శ్రీనివాస్ గౌడ్, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జయగౌడ జిల్లా అధ్యక్షుడు కేశగాని నాగేశ్వరరావు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు రామకృష్ణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి సురేష్, తండు వెంకన్న గౌడ్, శోభన్ గౌడ్, నర్సింగ్, నాగయ్య, ఖమ్మంపాటి అంజయ్య, రాపర్తి యాదగిరి, ఆకుల వీరయ్య గౌడ్, రాపర్తి జానయ్యతో పాటు పలువురు గౌడ సంఘ నాయకులు, కార్యకర్తలు, జాతి అభిమానులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను భావితరాలకు చాటి చెప్పే విధంగా జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 10వ తారీఖున హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో పాపన్న జయంతి వారోత్సవాల్లో భాగంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందుకు గాను జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా తరలి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమావేశాన్ని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రవీంద్ర భారతిలో జరిగేటటువంటి ఈ పాపన్న జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి అన్ని రాష్ట్రాల్లో గౌడ ప్రముఖులు, గౌడ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా నుంచి కూడా అందరూ కూడా హాజరు కావాలని కోరడం జరుగుతుంది. జై గౌడ ఉద్యమ కమిటీ సందర్భంగా మరి పాపన్న మహారాజు అందరికీ తెలిసినటువంటి విజయం, మరుగునబడినటువంటి చరిత్ర. గత 367 సంవత్సరాల క్రితమే బహుజన రాజ్య స్థాపన కోసం కానీ కృషి చేసినటువంటి వ్యక్తి, బహుజన రాజ్య స్థాపన కోసం ప్రాణ త్యాగాన్ని కూడా వెనకాడకుండా ముందుబడి చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మన స్ఫూర్తిదాయకంగా ఆశ సాధన కోసం గాను, కృషి చేయడం కోసం గాను మరి జై గౌడ ఉద్యమం తరపున దాదాపు 19వసారి రవీంద్ర భారతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి ప్రత్యేక శుభాకాంక్షలు మనందరికీ కూడా తెలియజేస్తూ, ఇటు కార్యక్రమానికి పిలవగానే వచ్చినటువంటి గౌడ పెద్దలు, ప్రముఖులు, రాజకీయవేత్తలు, విద్యావేత్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి సంఘం తరఫున కోరడం జరుగుతుంది. జై సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వారోత్సవం సందర్భంగా సూర్యాపేటలో గౌడ పత్రికని ఆవిష్కరిస్తున్నటువంటి జై గౌడ ఉద్యమ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఒక గౌడ జాతి బిడ్డ. 350 సంవత్సరాల క్రితమే ఒక పెద్ద రాజులకు మాత్రమే రాజ్యాధికారం సాధ్యమవుతున్నటువంటి ఆ రోజుల్లోనే ఒక కేవలం కళ్ళు గీసే వృత్తిలో ఉండి కూడా ఒక సామాన్యమైనటువంటి బీద వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజుని ఎదిరించే స్థాయికి పోయినంటే అతని ధైర్యానికి, అతని తెగువకి, అతని పోరాట స్ఫూర్తికి మనం తప్పకుండా గౌరవించాల్సిందే, మనం తలవంచాల్సిందే. అలాంటి గొప్ప వీరుని జాడలో మనం పుట్టిన వ్యక్తులంగా మనం తప్పకుండా ఆయన వారసత్వాన్ని,
ఆయన కృషిని, ఆయన పట్టుదలని, ప్రత్యేకించి ఆయన తెగువని మనం ఆదర్శంగా తీసుకొని తప్పకుండా యావత్ గౌడ జాతికి మనం ఆయన పూర్తిగా ఆయన యొక్క చరిత్రను మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. మనకు ఆ మహనీయుని యొక్క చరిత్ర, ఆ మహనీయుని యొక్క వర్ధంతి జయంతి వేడుకలు జరుపుకుంటే మనకు అన్ని రకాల వ్యక్తులు కూడా మనకు గౌరవిస్తారు. అమ్మ వీళ్ళతో పెట్టుకుంటే వీళ్ళు సామాన్యులు కాదు, వీళ్ళకు ఒక చరిత్ర ఉంది, వీళ్ళకు ఒక పద్ధతి ఉంటుందని చెప్పేసి అని మన దరిదాపులు రావడానికి కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ రాకుండా ఉండేందుకు కూడా అలాంటి ధైర్య సాహసాలు చూపించిన వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట జిల్లా నడిబొడ్డున ధర్మభిక్షం గారి చౌరస్తా వద్ద జయగౌడ పోస్టరావిష్కరణ కార్యక్రమానికి శ్రీ సర్వాయి పాపన్న 376వ జయంతి జాతీయ వార్షికోత్సవాల జయప్రదం చేయడం కోసం ఈ యొక్క పోస్టరావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి సురేష్ గౌడ్ గారికి, మరి సర్వాయి పాపన్న ఈ యొక్క కమిటీ యొక్క సభ్యులందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు జయంతి కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం 19సారి ఏర్పాటు చేస్తున్న ఈ యొక్క కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి యొక్క సర్వాయి పాపన్న యొక్క స్ఫూర్తిని భావితరాలకు తెలియజేసుకుంటూ, మరి మనం కూడా తోటి వారికి, మన గౌడ సోదరులందరినీ కూడా మరి ఐకమత్యంగా చేసడం కొరకు ఈ కార్యక్రమం చేసినందుకు మరి అభినందనలు తెలియజేస్తూ, మరి మున్ముందు కూడా ఈ యొక్క కార్యక్రమాలను మన సూర్యాపేటలో చేసుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా 25 సంవత్సరాలుగా ఉన్న రోడ్డుని రాత్రికి రాత్రే అడ్డుగోడ కట్టి మూసివేయాలని ప్రయత్నిస్తున్న రమేష్ చారి, ఆలూరి రాజశేఖర్ బెదిరింపులకు గురవుతూ భయభ్రాంతుల్లో కాలనీవాసులు మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని జవహర్ నగర్ వార్డు 3 సంతోష్ నగర్ కాలనీలో గత 25 సంవత్సరాలుగా ఉన్న రోడ్డుని రమేష్ చారి అనే వ్యక్తి స్థానిక నాయకులతో కలిసి రోడ్డు కబ్జాకు యత్నిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత నెల రోజులుగా జీహెచ్ఎంసీ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు అయ్యా ఇది సంగతి అని మొరపెట్టుకున్నా న్యాయం జరగకపోగా ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి సంతోష్ నగర్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సెస్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్లయ్య ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దాని రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులు గురి చేసి రాత్రి మా మీద రాళ్ళు వేయడం, మందు బాటిల్ సీసాలు వేయడం, గల్లీలోనే భయభ్రాంతులు గురి చేయడం జరుగుతుంది వాళ్ళు. ఇంకోటి రాత్రి వరకు కూడా మేము 100కు డయల్ చేయడం వల్ల డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా కానీ మాకు సపోర్ట్ చేసినా కానీ రాత్రి 2 గంటల వరకు కానీ తెల్లారి గంటల 4-5 గంటల టైంలో కంపౌండ్ వాళ్ళు లేపడం జరిగింది. ఇప్పుడు ఏ లీడర్ దగ్గరికి పోవాలి మేము? బస్సులో దగ్గర మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలకి నడుస్తుంటే కూడా మా ప్రాణాలను తీస్తారా మీరు? మా ప్రాణాల మీదకి వెళ్ళిపోతారా? అవసరం అనుకుంటే శవాలు వేస్తాయి, తగలబెట్టేస్తాం, రోడ్లను కొనేస్తాం, ప్లాట్లను కొనేస్తాం. ఇదే వ్యవస్థ, ఇదే ప్రజాప్రతినిధులు చేసే వ్యవస్థ అని చెప్పి కాలనీ తరఫున మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగట్లేదు. మీరన్నా స్పందించి మీడియా పూర్వకంగా మాకు స్పందించే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నేను రోడ్ ఇప్పిస్తా కాలువ చేస్తుంది. వాళ్ళ ఆడవాళ్ళని కూడా మా మీనికి తోలుతున్నారు. రాళ్ళు ఆడ కుప్పునే తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మమ్మల్ని ఎట్లా అంటే అట్లా బెదిరిస్తారు సార్. మాకైతే భయం ఉంది, మాకు పాన భయం ఉంది. మరి ఎట్లా చేస్తారో ఏమో. 2:30 దాకా మేల్కతో ఉన్నాం. మేము పండుకున్నాక పోలీసు వాళ్ళు కూడా 2 సార్లు వచ్చారు. నైట్ 10 గంటలకు ఒకసారి వచ్చారు, 12:30కు వచ్చి 1 గంట అయిపోయింది దాకా ఉన్నారు. మేము గట్టం చెయ్యం అన్నీ అన్నారు. మళ్ళీ మేము వాళ్ళు అటు ఫోన్ చూసి వాళ్ళు ఏమన్నారు పోలీసు వాళ్ళు, అమ్మ మీరు ఓరు ఏం కాదు రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇయ్యరన్నారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇక కట్టము, ఇక మేము అటు ఇళ్ళలో పోయినా వాళ్ళు కట్టుడు పెట్టిర్రు. ఇది న్యాయమా సార్? చెప్పి ఇది పద్ధతేనా? 2 సార్లు వచ్చిర్రు, ఆపిర్రు, ఆపి వెళ్ళిపోయారు. అప్పుడు ఆపిరు, అందరు వెళ్ళిపోయారు. వాళ్ళు పోగానే మళ్ళీ వచ్చి కట్టిర్రు. సంతోష్ నగర్ కాలనీ మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు. రోడ్డు కబ్జా చేసిండు సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు. గేట్ అది గోడ కట్టేసిండ్రు.
మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్, మాకు మీరు న్యాయం చేయండి అంతే. మాకు రోడ్డే కావాలి సార్. మేము ఇంతమంది కుటుంబాలు సార్, మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. మాకు రోడ్డు లేదు సార్, రోడ్డు కావాలి మాకు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రంలో భక్తులకు ఉచితంగా అందిస్తున్న అన్నప్రసాద సేవలను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్ రమాదేవి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సత్రంలో నిల్వ ఉంచిన బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర ఆహార సామాగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే వంటశాలను సందర్శించి వంటకు వినియోగిస్తున్న బండలు, స్టవ్లు, వంట పాత్రలు, ఇతర సామాగ్రి పరిశుభ్రతను తనిఖీ చేశారు. అన్న ప్రసాద సత్రంలో భోజనం చేస్తున్న భక్తులకు ఈవో స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించి ఆహార నాణ్యత, రుచి, సేవలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడంతో సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పాత్రలు శుభ్రం చేసే సిబ్బందితో మాట్లాడి ప్రతి పాత్రను పరిశుభ్రంగా కడగాలని, వంటశాల పరిసరాల్లో ఎల్లప్పుడూ పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. సత్రంలోని వివిధ విభాగాలను పరిశీలించిన ఈవో అన్నప్రసాద పర్యవేక్షకులు ఒన్నారం భాస్కర్ తో పాటు అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. సత్రానికి వచ్చే ప్రతి భక్తితో మర్యాదగా వ్యవహరించాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు, అవసరాలు లేదా సూచనలు ఉన్నా వెంటనే తెలుసుకొని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన అన్న ప్రసాదాన్ని అందించడం దేవస్థానం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఈవో శ్రీమతి ఎల్ రమాదేవి అన్న ప్రసాద సేవలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సిద్దిపేట జిల్లా కొమ్రవెల్లి మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సంఘ మహిళలు వాసవి మాతకు శాకాంబరి పూజలు నిర్వహించి వాసవి మాత పారాయణం గోరింటాకు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల ఆర్యవైశ్య మహిళలు వివిధ రకాల కూరగాయలతో వాసవి మాతను అలంకరించి ఆ అమ్మవారిని శాకాంబరి దేవిగా కొల్చుకొని పూజలు చేశారు. అనంతరం వాసవి మాత పారాయణం చేసి మహిళలందరి చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు పండి కరువు తొలగాలని వాసవి మాతను వివిధ కూరగాయలతో అలంకరించి శాకాంబరిగా పూజలు నిర్వహించామని తెలిపారు. అలాగే జ్యేష్ఠ మాసంలో వేసవి కాలం అనంతరం ఆషాఢ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి వర్షాకాలంలో చిన్నపిల్లలు మహిళలు వ్యాధుల బారిన పడకుండా శరీరంలో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దానికి గాను ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడంతో వేడిని తగ్గించి చల్లదనాన్ని కలిగించి ఎలాంటి రుగ్మతలు లేకుండా చేస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా ఆర్యవైశ్య మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన సిద్దిపేట జిల్లాలోని కొమ్రవెల్లి మండలంలో మనము వాసవి మాత పారాయణము, అలాగే వాసవి మాతకి కూరగాయలతో అలంకరణ అంటే శాకాంబరి దేవిగా మనం పిలుచుకుంటాము. అలాగే మనకు గోరింటాకు కూడా సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ గోరింటాకు సంబరము అనేది మనకు ఎండాకాలం తర్వాత వానాకాలం వస్తుంది కాబట్టి ఎండాకాలంలోని వేడి మన శరీరంలో నుంచి వెళ్ళిపోవడానికి మనం ఈ గోరింటాకు ఎక్కువగా ఉపయోగిస్తాము. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ గోరింటాకు అంటే చాలా సంతోషము. ఈ పారాయణం ఇక్కడ మనము వాసవిమాత పారాయణం జరుపుకున్నాము. ఈ పారాయణం కూడా వీళ్ళు 41 రోజులు కంటిన్యూగా చేస్తామంటున్నారు. అలాగే వీళ్ళు ఇంతమంది కలిసి ఇంత పెద్ద కార్యక్రమము ఒక్క రోజులోనే అనుకొని ఇంత సక్సెస్ఫుల్గా చేయడము మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. జై వాసవి, జై జై వాసవి. ఆషాఢ మాస సందర్భంగా అమ్మవారికి శాకాంబరి గోరెంటాకు ప్రోగ్రాము శాకాంబరిగా నిర్వహించాము. అందుగాను మాకు జిల్లా నుండి పెద్దవాళ్ళని, మండలం నుండి, మన కొమ్రవెల్లి మండలం నుండి అందరి సమక్షంలో జరుపుకుంటున్నాము. శాకాంబరి అమ్మవారికి శాకాంబరి గోరెంటాకు ప్రోగ్రాం, అమ్మవారి వాసవి పారాయణం అన్ని కలిపి మహిళల మండలి సమక్షంలో చేసుకుంటున్నాం.